అసలు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డదే అబద్ధాల పునాదుల మీద. అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని నమ్మించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనాయా? కాలేదు. డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమన్నారు. దాదాపు 10 నెలలు అయిపోయి ఏడాది దగ్గరికి వస్తుంది, రుణమాఫీ పూర్తి కాలేదు. తులం బంగారం అన్నారు, 5 లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు, 4,000 పింఛన్ అన్నారు. పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే 4,000 పెన్షన్ ఇచ్చింది కదా. నువ్వెందుకు ఇవ్వవు? నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరమ్మ రాజ్యం రాగానే 4,000 పెన్షన్ ఇస్తా అన్నావు కదా. కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అన్నాడు. మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ 2,000 ఇచ్చిండు. 10 అంతలు పెంచుతా అన్నాడు. మొదటి టర్ములో 200 1000 చేసిండు. మళ్ళీ గెలిస్తే 2,000 చేస్తా అంటే 2,000 మొదటి నెలనే 2,000 ఇచ్చిండు కేసీఆర్. పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే 4,000 ఇచ్చిండు. నువ్వు 10 నెలలు అయింది, నీ ఏమైనా నీ 4,000 అని నేను అడుగుతా ఉన్నా. ఏమైనా నీ 4,000? 10 నెలలు అయినా నీ 4,000 రాకపోయా. అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని కూడా అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారంలోకి వచ్చిండు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అబద్ధాల పునాదుల మీదే నడుపుతున్నాడు. ఇట్లా ప్రభుత్వాన్ని అబద్ధాల పునాదుల మీద నడిపితే రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అప్పులు అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసినారు. ఆ రోజు 6,85,000 కోట్ల అప్పులు అని చెప్పారు. నేను ఆ రోజే చెప్పిన ఈ ప్రభుత్వం డిసెంబర్లో ఏర్పడితే వచ్చే 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయే అప్పును కూడా అందులో కలిపి చెప్పారు. డిసెంబర్ 7 నాడు రేవంత్ రెడ్డి ఎక్కిండు. డిసెంబర్ 7, 2023 నాడు ఎక్కిండు. అందులో ఏం పెట్టిండ్రు? మార్చి 2024 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులను కూడా అలా కలిపి చెప్పారు. తీసుకోబోయే అప్పులు ఇంకా అప్పటికి తీసుకొని కూడా అలా కలిపేసారు పుణ్యాత్ములు. అంటే ఏదో ఒక రకంగా తమ చేతగానితనాన్ని, తమ ఫెయిల్యూర్స్ను గత ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇడిచిపెట్టమా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఇడిచిపెట్టాం. వాస్తవం ఏంది? యాక్చువల్గా నేను ఇక్కడ చెప్తలేను, అసెంబ్లీలోనే చెప్పిన. నిండు శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చలో చెప్పిన. నేను బడ్జెట్ మీద మొన్న నేనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాట్లాడి ఈ అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నిండు శాసనసభలోనే చెప్పాను. కానీ వాళ్ళకి బుద్ధి రాలే, సోయి రాలే. అదే అబద్ధాన్ని మళ్లీ మళ్లీ చెప్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అనేటువంటి రీతిలో గోబల్స్ను మించిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నది. నేను అసెంబ్లీలో చెప్పిన, ఇక్కడ చెప్తలేను. రేవంత్ రెడ్డి అక్కడ కూర్చొని ఉండగా, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూర్చొని ఉండగా శాసనసభలో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పిన, తప్పుంటే ఇక్కడే చెప్పండి అని శాసనసభలోనే వాళ్ళని నిలదీసిన. ఆడనేమో అసెంబ్లీలో నోరు మూసుకున్నారు, బయట మాత్రం వేదికల మీద మళ్లీ అవే అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.